ఓం శ్రీ సాయిరామ్. 1966 ఆగస్టు నెల సనాతన సారథిలో విదేశీ భక్తుడైనటువంటి హీలా గారి యొక్క అనుభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు. సాయిరామ్. శ్రీ సత్యసాయి బాబా వద్ద నుంచి సెలవు తీసుకొని ప్రశాంతి నిలయం విడిచి నా స్వదేశం అమెరికా వచ్చి 1 సంవత్సరమైంది. మరపురాని ఆ జులై నెలలో బాబాతో ప్రథమ సమావేశమైనది. మొదలు నాలో కలిగిన ఆధ్యాత్మిక వికాసము దినాభివృద్ధి చెందినది. సిద్ధపురుషుడుకు ఒక మహనీయుడు అద్భుతములు చేయనని విని వారిని ప్రత్యక్షముగా చూచుటకై మొదటిసారిగా 1964లో నేను పుట్టబర్తి వెళ్ళి ఉంటిని. వింతలు చూచుటకై ఒక్కరోజు ప్రయాణము తలపెట్టిన నేను సద్గురుని గాంచిన తొలి చూపులనే నా ఏర్పాట్లు సమస్తము తల క్రిందొకటయు బాబా దివ్య సాన్నిధ్యమున మరికొంతకాలం ఉండుటకై నా ప్రయాణ సన్నాహము ఆపివేసి ఈ దేశమున నా ఉనికిని పొడిగించుటకు ప్రభుత్వానుభూతిని పొందుటకు జరిగిన బాబా మన హృదయములలో నింపేటువంటి ప్రేమ యందు సమస్త జీవరాశుల యందును భగవత్ తత్వమును దర్శింపజేయగల శక్తి గలదు. ప్రేమ స్వరూపుడకు బాబా మన హృదయ పీఠము ఎప్పుడు అలంకరించునో అప్పటి నుండి మన బరువులు తొలగి చీకటిపోయి కాలాతీతమైనటువంటి అమృతత్వం అనుభవంలోకి వచ్చును. ఋషికేశ ఉన్నప్పటి నా పరిస్థితి యోచించినచో నాలో ఇటు మార్పు వచ్చనని నేను నమ్మివాను కాను. నేను ఇంతవరకు చూచినటువంటి వారంలో ఏ మహనీయుని నేను గురువుగా స్వీకరించగలుగునని యోచనామగ్నురాలనై గంగానది ఒడిన కూర్చొని ఉండుట నా స్మృతి పదమున కలదు. అచ్చడగల గిరి శిఖరములను జన సంపర్కమును బహిష్కరించి ఆ పవిత్ర ప్రదేశములను నివసించు ఋషివర్యులను ఉద్దేశించి మీలో ఎవరు నాకు తరుణోపాయము చూపుదురని పరిపరి విధముల తలపోయచ్చు దారి కనుక అసహాయనయం ఉన్నటువంటి ఒకనొక స్వరము నా చెవిని సోగటయు నేను ఇది వరకు ఎన్నడూ చూడని ఆశ్రమవాసి ఒక పురుషుడు నా చెంత నిలిచి ఉండుట నాకు కనవచ్చాను. శీఘ్రమే గమ్యము చేరగూడదువేని ఒక్కని తప్ప తక్కిన వారినెల్లా వదిలి ఆ ఒకరిని ఆశ్రయించము. అక్కడే నీకు మోక్షోపాయము అనుగ్రహించగలడని వచించి ఆ యువకుడు వేగమే నా దృక్పథమును నిష్క్రమించాను. ఆ నిషేధ సమయమున గంగానది తీర తరంగముల ప్రణవనాదము నా శ్రవణ కుహరముల ప్రతిధ్వనించ నా గత్మున అవలోకించి యువకుడు సూచించినటువంటి ఆత్మోద్ధారకుడు నాకు ఇంకనూ లభించలేదని గ్రహించి తిని 2 వారముల తదుపరి ప్రశాంతి నిలయమున శ్రీ సత్యసాయి బాబా సమక్షమున ఉంటిని. బాబా సాన్నిధ్యమున నేను సంపూర్ణముగా శాంతిని పడగలిగి తిని. బాబా ధరించేటువంటి పీతాంబరము కానీ బాబా సుందర శిరోజములు కానీ దూరమున కంట పడిననే చాలు నా యందు సమస్త కల్లోలములు ఉడిగి ప్రశాంతత నెలకొనేది. అందరినీ అడిగిన విధమున నేను నీకేమి కావాలని నన్ను బాబా ప్రశ్నించగా భగవత్ ప్రాప్తి అని మాత్రమే నేను సమాధానం చెప్పగలిగితేని. పిమ్మట అనేక పర్యాయములు నన్ను పిలువనంపి కొద్దిసేపు ముచ్చటించేటువంటి భాగ్యాన్ని ఇచ్చారు. ఒక్కొక్క తూరి కేవలము మందహాసముతో నా యందు నూతన పరిణామమును కొని తెచ్చి నా యందు భగవత్ ప్రేమను ఉడమడించేసరి మనోవాక్కాయ కర్మల యందు నాకును నా గురువర్యుకిని తదాత్మస్థితి ఏర్పడి అంతలో చలక భేదరహితమును పరమోత్కృష్టమైనటువంటి అద్వైత స్థితియే నా సాధనా లక్ష్యమని బాబా నిరూపించి ఆ మార్గమున నన్ను సుస్థాపితులుగా చేసిరి. ప్రశాంతి నిలయమును వీడుటకు ముందు నాకు బాబా ఎన్నో కానుకలను అప్పటికప్పుడు సృష్టి అయి ఎప్పుడునూ అందుబాటులో ఉండేటువంటి సాయి స్టోర్ నుండి తీసి ఇచ్చేరి. హస్తచాలం వచ్చే పటములను విభూతిని ఇంకా ఎన్నిటినో తీసి ఇచ్చేరి. నేను బాబా వలన పొందిన మనో పరివర్తనయే వీటి అన్నిటికన్నా మిన్నైనటువంటి పరమ ప్రసాదము. దయచూపుటలో ప్రేమను వ్యక్తము చేయుటలో అనుగ్రహము పలు విధములుగా బాబా అందించి మనసును ఉల్లాసపరచుదురు. ఒకరోజు నన్ను జన సమూహం మధ్య నుంచి పిలువనంపి ప్రపుల వదనముతో ఆత్మాధర్మును నన్ను సన్మానించగా నేను పొందినటువంటి ఆనందము వర్ణనాతీతము. నందనందుని ఆనందం అందించేటువంటి చందము అసదృశ్యము కదా. సశేషం. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు.
ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపరుస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.